హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ అయితే చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేసరికి బాలు అయితే ముసలాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మనవాడికి అయితే కాల్ చేస్తారనమాట. కాల్ చేసి నేను ఇద్దరు ఫోటోలు పెడతాను, కొంచెం మామకి తాతయ్యకి చూపిస్తారా, వాళ్ళే వచ్చి ఫోన్ ఇచ్చారా, వాళ్ళిద్దరు ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా అనుకొని బాలు అయితే వాళ్ళ మనవాడికి ఫోన్ చేస్తే, బ్రో నేను కొంచెం బయటకు వచ్చాను, 2 డేస్లో ఇంటికి వెళ్తాను, పని మీద బయటకు వచ్చాను, వెళ్ళాక చూపిస్తానంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మర్చిపోదు బ్రో అని అయితే బాలు చెప్తాడు అనమాట. తప్పకుండా చూపించి నీకు ఏదో ఒకటి చెప్తానులే అని అయితే వాళ్ళ మనవాడు చెప్తాడు. ఇంకా దాని తర్వాత చూసుకుంటే రోహిణి అయితే ఇంట్లో అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఏంటి ఇంత లేట్ అయింది, ఇంకా బాలు వాళ్ళు ఇంటికి రాలేదు, ఏం చేస్తున్నారు అన్నట్టు అయితే టెన్షన్ అవుతూ అటు ఇటు తిరుగుతుంటుంది. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి పైకి వెళ్ళి పడుకుంటుంది అనమాట. పడుకోగానే మీన దయ్యంగా వచ్చి తన్ని పీక్కొని తింటున్నట్టు కలలకంటూ నన్ను కొట్టద్దు, నన్ను చంపద్దు, కొట్టద్దు, చంపద్దని నిద్రలో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం కూడా అలాగే మాట్లాడి మనోజ్ని తన్నేస్తుంది కాబట్టి మనోజ్ ఇంకా కన్ఫర్మ్ అయిపోతాడు, ఇంకా దీనికి ఏదో దయ్యం పట్టింది అని కూడా వాళ్ళ అమ్మ కాల్ చేసి రమ్మంటాడు. వాళ్ళ అమ్మ వస్తుంది, వచ్చి వాళ్ళ అమ్మ చూసి కూడా షాక్ అయిపోతుంది, ఏంటి దీనికి దయ్యం పట్టిందా అని అయితే అనుకుంటుంది. ఈలోపు విభూతి తెస్తాడు అనుకుని అయితే వెళ్తుంది. అమ్మ నువ్వు మాతో పాటు పడుకో అనుకొని మనోజ్ అడిగినా సరే మీ ఇద్దరే పడుకోండి, నేను పడుకున్నా, నాకు భయం వేస్తుందని చెప్పి విభూతి ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు అంటది ప్రభావతి ఏమంటదంటే వాళ్ళ నాన్నే దయ్యం పెట్టాడేమో అన్నట్టయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వచ్చి విభూతి రాసుకొని కింద పడుకుంటాడు మనోజు, ఇంకా రోహిణి కూడా రాసేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ చూసుకుంటే శృతికి రవికి అయితే గొడవ అవుతుంది అనమాట. ఎందుకు శృతియే కావాలని ఎర్రకిస్తూ ఉంటుంది అనమాట. ఫోన్లో గేమ్ ఆడుతుంది, ఫోన్లో గేమ్స్ ఆడి ఇంకా బయట గేమ్స్ ఆడడం మానేశారు అన్నట్టు రవి అంటే, ఇంకా యోగాకి వెళ్దాం, రేపు నుంచి వాకింగ్కి వెళ్దాం అనుకుని రవి అడుగుతుంటే ఇంకా శృతి అయితే రివర్స్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనమాట. తెక్కగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమంటున్నావు, నేను లావ్ అయిపోయినా, నేను బాగోలేనా అన్నట్టు అలా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి రవి నాకు ఎర్రకిచ్చి వెళ్ళిపోయేలా అయితే చేస్తుంది అనమాట. రవి పరిగెట్టి వెళ్ళిపోతాడు, ఇంకా డ్యూటీకి అని వెళ్ళిపోతే అప్పుడు శృతి దిగుతుంది. దిగాక ఏంటి రవి అంతా పరిగెట్టి వెళ్ళిపోయాడని మేనా అడిగితే అప్పుడు చెప్తుంది అనమాట, ఎర్రకిచ్చేసాను నేనంటే తప్పు కదా అని అంటే, నువ్వు దొంగతనం చేసినా ఏం చేసినా నీకు అంత మజా రాదు, ఒక మనిషిని ఏడిపించినా ఆటపాడించినా చాలా మజా వస్తుంది, నువ్వు కూడా ట్రై చేయనుకొని శృతి ఐడియా ఇస్తుంది. అప్పుడు అదే విషయాన్ని మీనా కూడా బాలు రాగానే ఇంకా ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. బాలు కూడా చాలా ఎర్రకపోతాడు, అక్కడి నుంచి అయితే బాలు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు నవ్వుకుంటారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్ చూసుకుంటే ప్రభావతి ఇంకా మనోజ్ రోహిణి అయితే కామాక్షి ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఇక్కడికి ఎందుకు నన్ను తెచ్చారు అనుకొని రోహిణి అడిగితే, ఏం లేదు ఉండు అనుకుని అన్న టైంకి నీకు దయ్యం పడుతుంది కదా, పూజ చేయించడం కోసం ఒక స్వామీజీని పిలిచాం, అతను వస్తాడు అంటే, నాకేం దయ్యం పట్టలేదు, నాకు దయ్యం పెట్టిందా అని గట్టిగట్టిగా అయితే రోహిణి అరుస్తుంది అనమాట. మనకైతే స్వామీజీ వస్తాడు, వచ్చేసాక రోహిణి నాడు కూర్చోబెడతారు, కూర్చోబెట్టేసి నీకు దయ్యం పట్టింది అన్నట్టయితే మాట్లాడి కరెక్ట్గా కొడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు రోహిణి అనుకుంటుంది అనమాట, మా నాన్న చనిపోయి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇటు దొంగ స్వామీజీ అనుకుంటా, అందుకోసమే ఇలాంటి యాక్టింగ్లు చేస్తున్నాడు అని అయితే అనుకుంటుంది అనమాట. ఇప్పుడు వెంటనే ప్రభావతి అంటది, ఆస్తులు నా కోడల పేరు మీద రాయకట్టని అతను చనిపోయాడు, రాసాడా లేదో కొంచెం అడగండి అని స్వామీజీకి అడగమంటుంది అనమాట. నీ బొంద నువ్వు సచ్చినంత వరకు ఆస్తుల కోసం వదలవా అన్నట్టు రోహిణి దయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తూ అంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆస్తులు లేవు కదా, అందుకోసం అలా అంటూ ఉంటుంది అనమాట. అవును, ఎంత డబ్బు కావాలని ఇక్కడికి వచ్చావు అన్నట్టు రోహిణి అడిగితే అప్పుడు స్వామీజీ అంటాడు అనమాట, నేను డబ్బులకి ఏమీ అమ్ముడుపోను అని అయితే అంటాడు స్వామీజీ. అనగానే అప్పుడు కామాక్షి అంటది అనమాట, 10,000 ఆల్రెడీ అకౌంట్లో ఇస్తున్నాకే ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ డబ్బులకి అమ్ముడుపోను అనుకుని అబద్ధాలు చెప్తున్నాడు అన్నట్టయితే కామాక్షి అంటది అనమాట. ఇంకా ఆడైతే ఎడాపెడా అలాగా స్వామీజీ కొట్టేస్తూ ఉంటాడు. దాని తర్వాత మనోజ్ని పిలుస్తాడు అనమాట. నేను రాను మనోజ్ అంటాడు అనమాట. రమ్మంటాడు, వచ్చేసి నువ్వే కొట్టాలని కర్రేస్తాడు. ఎపిసోడ్ అయితే అయిపోద్ది. ఈరోజు ఎపిసోడ్లో పెద్ద ఆసక్తికరంగా ఏం లేదు, కానీ కొంచెం కామెడీతో అయితే అలాగే డిజైన్ చేశారు అంతే. పెద్ద మెయిన్ స్టోరీ లేదు, లేనిదయ్యాన్ని ఉన్నట్టు సృష్టించి ఏదో ఎపిసోడ్ అయితే డ్రాక్ చేసినట్టు నాకు అనిపించింది. మరి ఈ రోజు ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏంటో చెప్పి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.